హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంది, అలాగే బ్రహ్మముడి సీరియల్ని చేంజ్ చేసి మరి ఈ సీరియల్ వేశారు కదా, అంత ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయనేసి ఈ వీడియోలో ఫుల్గా మాట్లాడదాం. ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. అలాగే మీరు ఈ సీరియల్ కానీ చూసినట్టయితే ఎంత రేటింగ్ ఇస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. 5కి మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు, 5కి ఎంత రేటింగ్ ఇస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే దాన్ని బట్టి మనము ఫర్దర్గా సీరియల్ ఎలా ఉంటుంది అనేసి మీ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం అనేసి నేను రేటింగ్ ఇమ్మనేసి అడుగుతున్నాను. అలాగే సీరియల్ ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మనము సీరియల్లోకి వెళ్ళిపోయినామంటే సీరియల్లో వచ్చి ఫస్ట్ స్టార్టింగ్లో ఒక చిన్న వయసు నుంచి అంటే 15 years అలా ఉండే ఏజ్ నుంచి దాదాపు అంటే ఒక పెళ్ళైన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అనేంతవరకు సీరియల్ అంతా తీసుకొచ్చారు. చాలా ఫాస్ట్గా దాదాపు ఒక 15 years ఫాస్ట్ ఫార్వర్డ్లో తీసుకొచ్చారు అనిపించింది. అలాగే అదే విధంగా ఉంటే బాగుంటుంది సీరియల్, కొంచెం ఫాస్ట్గా సుత్తి లేకుండా ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఇద్దరు అక్క చెల్లెల మధ్య ఎలా ఉంది బాండింగ్, ఎలా ఉంది ఆ బాండింగ్ ఒక ప్రేమ వల్ల విడిపోతే ఆ అక్క చెల్లెళ్ళు ఎలా కలవబోతున్నారు అనేది సీరియల్ మెయిన్ ఉద్దేశం. అక్క చెల్లెళ్ళు కలుస్తారా లేదా అనేసి మనకు ఇంకా ఫర్దర్గా చూపించబోతున్నారు. అక్కడ భద్రావతి అక్క, వేదవతి చెల్లి, ఇక్కడ వచ్చి రామరాజు వచ్చి చెల్లి హస్బెండ్ వాళ్ళ ఇంట్లో పనులుగా ఉండి అక్కడి నుంచి వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు పెళ్లి చేసుకున్న దాంట్లో ఇక్కడ రామరాజు గారు తప్పేమీ లేదు. అక్కడ వేదవతి గారు ప్రేమించారు. వేదవతి గారు ప్రేమించి నేను లేకపోతే నేను చనిపోతా అన్నప్పుడు ఇంకా రామరాజు గారు తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సిందే. అందుకోసం అనేసి వాళ్ళ నాన్నగారు ఇంకా మా పనోడిని నీకు ఊరు లేదు పేరు లేదు అనేసి మీరు ప్రేమలో చూసింటారు కదా, ఊరు లేదు ప్రేమ లేదు నాకు కూతురు కావాల్సి వచ్చిందా అనేసి అంటారు కదా. అలాగే వాళ్ళ సరే అనేసి వేదవతి మన భద్రావతి గారికి వేరే వాళ్ళ పెళ్లి సంబంధం వస్తే అక్కడ పెళ్లి సంబంధంలో వాళ్ళు నువ్వు మీ చెల్లిలాగా లేచిపోతావు అనేసి అనుకుంది. మనం భద్రావతి గారు అయితే రఫ్ అండ్ టఫ్గా బాగా ఎంత మాస్ క్యారెక్టర్ అనేది మనకు ఒక ఎపిసోడ్లో చూపించారు. అంత మాస్ క్యారెక్టర్ ఎలా ముందు పోతుంది అనేసి మనకు చూపించారు. ఆ మాస్ క్యారెక్టర్ని అక్కడ సరే అనేసి వాళ్ళు మన రామరాజ్ చేసిన తప్పుకి నేను తప్పు చేశాను సార్, మీరే పెళ్లి చేసుకోండి సార్, మా భద్రావతి గారిని పెళ్లి చేసుకోండి అనేసి రిక్వెస్ట్ చేసుకుంటే ఆ విషయం వాళ్ళ నాన్నకు తెలిసి వాళ్ళ నాన్న దగ్గర చేసుకుంటాడు. కూతుర్ని అల్లుడిని దగ్గర చేసుకుంటాడు. దగ్గర చేసుకున్నప్పుడు అక్కడ మన భద్రావతి గారు అయితే యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ ఆ ఇంటికి వచ్చేదానికి అర్హత లేదు అనేసి యాక్సెప్ట్ చేయరు. సరే అనేసి వాళ్ళ నాన్నగారు అయితే వాళ్ళ అమ్మ చేతిలో పెట్టేసి నువ్వు నీ కూతురిని జాగ్రత్తగా చూసుకోవాలనేసి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టేసి అయితే వాళ్ళ నాన్నగారు చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు దగ్గరికి కూడా చూసాక రానికపోతే అప్పుడు మన రామరాజు గారు కత్తి పట్టి మరి అంటే ఎవరు ఆపుతారో నేను చూస్తాను అనేసి పంతంకి పోయేసి రామరాజు కూడా మంచి పొజిషన్కి అయితే వచ్చిండారు. మనకు చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఫర్దర్గా ఎలాంటి కాంట్రవర్షియల్ జరుగుతాయి, ఎలాంటివి ప్రతి సీరియల్లో అత్త కోడలు గొడవ, లేకపోతే ఆడపడుచు గొడవ, లేకపోతే లవ్ గొడవ ఏదో ఒకటి ఉంటుంది. ఈ సీరియల్లో పిల్లల లవ్ గొడవ ఉంది. అలాగే పగ తరతరాల నుంచి వస్తున్న పగ, తరతరాలు అనకూడదు, ఒక తరం నుంచి వస్తున్న పగ ఎలా ఉండబోతుంది అనేసి చూడాలి. నేనైతే 3 రేటింగ్ ఇస్తాను. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే 3 రేటింగ్ ఇస్తాను అంటే ఇంకా సీరియల్లో చాలా చూపించవచ్చు, కానీ ఎందుకో చూపించలేదు అనిపించింది. కొంచెం ఎమోషన్ తక్కువైంది. ఎమోషన్ సీన్స్ ఇంకా బాగా పండించండొచ్చు. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే బ్రహ్మముడిని చేంజ్ చేయాలా ఈ సీరియల్కి అంటే ఇప్పుడే చెప్పలేము. ఈ వారం అయిన తర్వాత నేనైతే ఖచ్చితంగా దానిపైన స్పెషల్ వీడియో చేస్తాను. మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. లవ్ యూ. బై బై.